ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. అడిగెదనయ్యా ఒక మాట, ఓ ఏడు కొండల వెంకటరమణ. కోపగించక నా పైన వివరము తెలుపు ఈ పూట. అడిగెదనయ్యా ఒక మాట, ఓ ఏడు కొండల వెంకటరమణ. ఇది కూడా ఈ యొక్క దానిమ్మ చెట్టు అయితే ఈ సంవత్సరమే అచ్చలుగా రావడమే కాయలతో వస్తుంది తెలుసా. వచ్చే ఫస్ట్ కాతనైతే ఉండదు, కానీ ఆ చెట్టు నిండా కాతను చూస్తే ఎంత తృప్తిగా అనిపిస్తుంది తెలుసా. ఇంత కాయలు ఉన్నాయి కదా, ఇంకా చూడండి చెట్టు నిండా ఇంత బుజ్జి పిందెలనే చూపిస్తాను రండి. ఇదిగోండి ఇవన్నీ బుజ్జి పిందెలే. అదే నాకు తెలుసు ఈసారి పూత వచ్చినా రాలిపోతుంది అన్న విషయం తెలిసినా కానీ ఆ పూతను చూసినప్పుడు వచ్చేటువంటి తృప్తి తెలుసా అసలు వెళ్ళకట్టలేంది. మనకి ఈ రోజులో వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు వర్ణనాతీతంగా ఉన్నాయి కదా. అదే మొక్కల దగ్గర కాసేపు ఉన్నామనుకొని మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, మనసుకు తెలియనటువంటి సంతోషము ఆనందం అంతా మొక్కలు ఇస్తాయి తెలుసా. కాసేపు మొక్కలతో స్పెండ్ చేస్తే మనం ఆరోగ్యం వస్తుంది. అవి ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం ఇంకా బాగుపడుతుంది. కానీ కాకరకాయలు అయితే ఇంక ఈ చెట్టు కాకరకాయలు ఇంకా గ్రోత్ రాదేమోలే అనుకున్నాను. నిన్నే అనుకున్నాను ఒక కాకరకాయ చూసి, ఇదిగోండి ఈ కాకరకాయని చూసి అనుకున్నాను అనమాట. ఈసారి కూడా మళ్ళీ కాకరకాయలు పండు కాకరకాయలు అవుతున్నట్టు ఇంకా తీసేద్దాము అనుకున్నా. ఎందుకు అంతే తొందరపడము, ఇంకొక వారం 10 రోజులు ఉండి చూసి అప్పుడు తీసేద్దాంలే అనుకున్నా. ఇదిగోండి గ్రోత్ వస్తుంది. లైఫ్ అంతే, కొన్నిసార్లు కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చింది కదా అని మన లైఫ్ని అక్కడికే ఆఫ్ చేయొద్దు, మళ్ళీ ఇంకా ముందు తీసుకెళ్దాం. మన ప్రయత్న లోపం లేకుండా కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా మన లైఫ్ అనేటువంటిది తలక్రిందులు అవ్వచ్చు. అది మన కర్మ ఫలితం, మనం భరించాలి. కొద్ది రోజులు ఓపిక పడితే మళ్ళీ మన జీవితం మనకి తిరిగి వస్తుంది. అవునా కాదా చెప్పండి. ఈ యొక్క బుజ్జి చెట్టుని చూసి ఎంత ముద్దుగా అనిపిస్తుందో తెలుసా. నిమ్మ చెట్టు, నాకైతే ఈ నిమ్మ చెట్టు ఎన్నో సంవత్సరాల నుండి అది విత్తనాల ద్వారా పడి వచ్చినటువంటి చెట్టు. తీసేద్దాం అనుకున్నా కానీ నాకు తీసేయాలి అనిపించలేదు. కొన్ని కాయలు చూడండి, బుజ్జి కాయలు ఎంత బాగున్నాయో. నాకైతే కొన్నిసార్లు అనిపిస్తే మొక్కలు ఎంత మన మొక్కల దగ్గర నుండి, పక్షుల దగ్గర నుండి, జంతువుల దగ్గరికి వెళ్ళి ఎంత నేర్చుకోవచ్చా మనం అనిపిస్తుంది. కొన్ని నిమ్మకాయ, ఫస్ట్ నిమ్మకాయ, అంతకుముందు 2-3 వచ్చాయి రాలిపోయాయి. అది ఫస్ట్, అది కొన్ని సెకండ్ అక్కడ, ఇంకొకటి ఇక్కడ థర్డ్. ఇంకా చాలా ఉండే కాయలు. నేను ఇంకా అది గ్రోత్ లేదు కదా అనేసి తెంపేసేసాను. ఆ కొమ్మలు కట్ చేసా, మళ్ళీ మంచిగా పూత వస్తుంది చూసారా. రెగ్యులర్గా నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను. అదే మన జీవితం కూడా అంతే అనమాట. కొన్నిసార్లు కష్టాల పాలైతే మనం మళ్ళీ కష్టాల నుండి మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి కొంచెం శ్రమ పడాలి. శ్రమ పడితే మళ్ళీ మన జీవితం మనకి మళ్ళీ యథాస్థానానికి వస్తాము. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మన తోటలో వచ్చేటప్పుడు ఈ బుజ్జి కాకరకాయలు 3 వచ్చాయన్నమాట. ఆ 3 కాకరకాయలతో కాకరకాయ పులుసు చేస్తున్నాను. దానికోసం ఒక 2 ఉల్లిగడ్డలు, మన తోటలో వచ్చిన 2 కరివేపాకు రెమ్మలు, 3 కాకరకాయలు. ఇదిగోండి నా దగ్గర వచ్చేటువంటి కాకరకాయలు ముద్రిపోయినట్టుగా అనిపించదు, కానీ లోపల సీడ్స్ అయితే ఇలా వస్తాయి. వీటిని మళ్ళీ మనం నాటుకుంటే మంచిగా వస్తాయి. అందుకని మళ్ళీ తీసుకొని కలెక్ట్ చేసుకున్నా. నేను గింజలను అస్సలు తీసాను, చారులో వేసుకున్నా, ఫ్రైలో వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగుతున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, అది కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు కొంచెం మెంతులు. చారులలో మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నేనైతే వేస్తాను, అది మీ ఆప్షనల్. వీటిని నేను ఇంకా మళ్ళీ నీళ్ళల్లో పసుపు ఉప్పు తీసుకురం అట్లాంటి పని ఏం చేయ, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి పోషకాలు పోతుంది. నేను ఓన్లీ ఒక కాకరకాయ తీసాను. ఇవి వచ్చేసి ప్యూరిఫైర్ నుండి వచ్చే వాటర్ ఇలా కడిగేసుకున్నాను. ఇది ఫ్రెష్ వాటర్ అనమాట. ఇలా పక్కన పెట్టేసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాను అంతే, వాటిని ఏం తీసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, కరివేపాకు వేసేసి ఇవి మంచిగా మగ్గనిద్దాం. ఆనియన్స్ మగ్గే లోపల కాకరకాయలు కట్ చేసుకున్నాం. ఓకేనా. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిలో పసుపు, తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, లేదంటే వెల్లుల్లి సన్నగా చాప్ చేసి వేసిన, అప్పటికప్పుడు ఫ్రెష్ దంచేసిన ఏం కాదు. వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకుందాము. ఇదిగోండి మనకి ప్యూరిఫైర్ నుండి వచ్చేటువంటి వాటర్ వీలైనంత వరకు సేవ్ చేసుకున్నాం. అవి మనకి ఇంట్లో కిచెన్లో గిన్నెలు తోముకోవడానికి వస్తాయి, కూరగాయలు కడుక్కోవడానికి కూడా వస్తాయి. ఇదిగోండి నాకు ప్యూరిఫైర్లో
వాటర్ ఇక్కడ వరకు ఉండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చే స్టేజ్లో ఇదిగోండి ఇవి ఒక 5 లీటర్స్ ఉండొచ్చు, అవి ఒక 3 లీటర్స్ వరకు ఉండొచ్చు. మొత్తం అయితే 6 లీటర్స్ అన్నీ ఉంటాయి, 6 to 7 లీటర్స్. ఇవ్వండి మళ్ళీ ఈ బకెట్ పెట్టాను అనమాట. మనకి ఇవైతే ఒక పూటకి సరిపోయే గిన్నెలు తోమడానికి అయితే సరిపోతాయి. అలా సేవ్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ని. అవి నిండిన తర్వాత ఈ బకెట్ నింపేసి కింద పెట్టేసుకుంటాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అవి వాడుకుంటాను అనమాట. ఇవి వాటర్ స్టోరేజ్కి ఇప్పుడు మనకి ట్యాంక్స్ కూడా దొరుకుతున్నాయి. అలా ట్యాంక్స్ అయినా తెచ్చుకొని ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వేసేసి మంచిగా మగ్గనిద్దాము. ఇది మగ్గేటప్పుడు దీంట్లో ఉప్పు, దాంతోపాటు కొంచెం చక్కెర వేసుకుందాం. ఇదిగోండి కాకరకాయ మగ్గేటప్పుడు కొంచెం చక్కెర, పులుపు వేస్తున్నాను కాబట్టి చక్కెర వేస్తున్నాను. కాకరకాయ చేదు వేయడం కోసం కూడా యూజ్ అవుతుంది. దాంతోపాటు తొందరగా మగ్గాలని సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ కొంచెం ఎందుకు వేసానంటే నేను వేసేటువంటి కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. వేసి కలిపేసి మంచిగా మూత పెట్టేసి దీని యొక్క కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ యొక్క గ్రీన్ కలర్ అయినటువంటి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ అవ్వాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మన తోటలో వచ్చినటువంటి కాకరకాయలతో కాకరకాయ కూర చేస్తున్నాను, అంటే కాకరకాయ పులుసు చేస్తున్నాను అనమాట. ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే అంతా ఆర్గానిక్ మయం, చాలా టేస్ట్ బాగుంటుంది. మంచిగా మగ్గనిద్దాము. అవి మగ్గే లోపల ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి కాకరకాయలకి విత్తనాలు, కాయ ముదిరిపోకపోయినా విత్తనాలు ఇలా వస్తాయన్నమాట. బాగుంటుంది కాకరకాయ పులుసు అయితే. కాకరకాయ పులుసులు కూడా వేసుకోవచ్చు. కొన్ని విత్తనాలు అయితే తీసి పెట్టుకున్నాం, కొన్ని అంటే 3. దీనిపైన కోట్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇది బాగానే ఉంది. 3, 6, 9 సీడ్స్ అయితే తీసాను. చాలు 9 సీడ్స్లో మనకి 4 సీడ్స్ నాటుకున్నా సరిపోతుంది. ఇదిగోండి ప్యూరిఫైర్ నుండి వచ్చేటువంటి వాటర్ నేనైతే ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది నిండే లోపల మనకి బకెట్ నిండుతూ దగ్గర ఇవి ఒక 2 నుండి 3 బకెట్స్ వరకు వస్తాయి. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం గిన్నెలు తోముకోవడం కోసం వాడుకుందామని పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇలా మంచిగా దగ్గరికి వచ్చాయి చూసారా, ఇలా రానివ్వాలి. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాము. ఇవి మంచిగా ఇలా మగ్గిపోతే ఆ యొక్క కాకరకాయ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకో 2 నిమిషాలు. కొంచెం కలర్ ఉంది కదా, ఆ యొక్క కలర్ ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. కలర్ ట్రాన్స్పరెంట్ అయిందంటే మనకి అది మంచిగా ఉడికిపోయినట్టు అనమాట. ఇది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను కారం వేసేస్తాను. ఇక్కడ కారం వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచినాక చింతపండు రసం వేసుకుందాం. నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాను కదా, ఆ సాల్ట్ ఈ యొక్క కారంలో ఉన్న సాల్ట్ అయితే సరిపోతుంది. 1 నిమిషం ఇలా వేసి చారు పోసిన తర్వాత చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకుని అయిపోయింది కూడా. చింతపండు రసంలో ఉన్నటువంటి పిప్పి అంతా తీసేసి చేత్తో వడగట్టేసుకున్నాను. మన పిప్పి ఉంటే కింద ఉంటుంది, పుచ్చ ఉన్న కింద ఉంటే స్లోగా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ కొత్తిమీర ఒకటి వేసేసుకొని మంచి చిన్న మంట పైన మంచిగా మరగనిస్తాను. ఇంత సరిపోతుంది. ఆల్రెడీ షుగర్ ముందే వేసా కాబట్టి షుగర్ కూడా అవసరం లేదు. మరిగేటప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసాక కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాం చిక్కగా అవ్వడం కోసం. ఇది ఆప్షనల్, కొంచెం కమ్మగా ఉంటుందని అయితే వేస్తాను నేను. వేసేసి మంట చిన్నగా పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా మరగనిస్తాము. అందుకే నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. ఎందుకంటే కొబ్బరి పౌడర్ వేస్తాం కదా, దాంట్లో నుండి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి మనం కొబ్బరి పౌడర్ వేస్తున్నామంటే దాంట్లో కొంచెం ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలి. కొబ్బరి నుండి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ చిన్న మంట పైన చేయాలి. చిన్న మంట పైన మంచిగా మగ్గుతుంది. మరిగిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకుందాం. ఫైనల్గా అయితే మనకి కాకరకాయ పులుసు మంచిగా మరుగుతూ ఉంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దగ్గర పడనిద్దాము. అప్పుడు ఆ యొక్క ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, అప్పుడు సూపర్గా ఉంటుంది టేస్ట్. అన్నం కూడా పెట్టేసిన, అన్నం కూడా అయిపోతూ ఉంది.
ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో వంట ఏంటో తెలుసా? చాలామందికి ఇష్టం లేదు, నాకైతే కూర అయింది కానీ అన్నం కలే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి, అంత స్మెల్ సూపర్గా ఉంది తెలుసా. ఏంటనుకుంటున్నారు? కాకరకాయ పులుసు. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి కాకరకాయ పులుసు? నాకు ఇది చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. సూపర్గా ఉంటుంది. దట్టు మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ కాకరకాయలతో చేసినటువంటి కాకరకాయ పులుసు. స్టవ్ పని చేద్దాం, 2 పూట్లకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినొచ్చు హ్యాపీగా. ఫ్రెండ్స్, హాయ్ అండి, హలో. ఈరోజు మన ఇంట్లో మన తోటలో చేసినటువంటి కాకరకాయ పులుసు చేసాం. మన తోటలో వచ్చిన కాకరకాయలతో కాకరకాయ పులుసు చేసాం. సూపర్గా ఉంది తెలుసా టేస్ట్ అయితే. కర్రీ చేసేటప్పుడు నోట్లో ఊరిలో వచ్చాయన్నమాట. కానీ బట్టలు పిండేది ఉందని బట్టలు పిండేసి నేను తినేస్తూ అఖిల్ లంచ్ బాక్స్ పెట్టేస్తాను. మీరు ఎంతమంది కాకరకాయ పులుసు ఇష్టం చెప్పడం మర్చిపోద్దు. నా స్టైల్లో చేయండి కాకరకాయ పులుసు, అస్సలు చేదు ఉండదు. దట్టు మన చేతిలో వచ్చిన కాకరకాయలు అంత చేదుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంత హ్యాపీగా ఆస్వాదిస్తుంది, అంత బాగుంది అసలు. మా అత్తయ్య చూసి షాకింగ్, అఖిల్ తింటాడు అని చెప్పా. మనం చేసే పద్ధతిని బట్టి పిల్లలు మంచి ఇష్టం తింటారు.